అందరికీ నమస్కారం. భాస్కరుని తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రత్యక్ష దైవాలు పాఠంలోని పదజాలం వ్యాకరణ అంశాల గురించి తెలియజేస్తాను. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుకుంటూ ఇట్లు మీ భాస్కర్. ప్రత్యక్ష దైవాలు పదజాలం. గీతకిసిన పదాలకి అర్థం రాసి సొంత వాక్యం రాయమని తెలియజేశారు. జనకుడు అనగా తండ్రి బిడ్డల కోసం కష్టపడతాడు. రెండవది అమరులు అనగా మరణం లేనివారు. దేవతలు మరణం లేనివారు. మూడో అంశం భూషణం అనగా అలంకారం. ప్రకృతికి చెట్లు అలంకారం. నాలుగో అంశం వాంఛ అంటే కోరిక. విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరిక ఉండాలి. 5 హర్మ్యాలు అంటే హార్మ్యాలు కాదు, హర్మ్యాలు అనగా మేడలు. హైదరాబాద్లో ఎత్తైన మేడలు ఉంటాయి, లేదా పెద్ద పెద్ద నగరాల్లో ఎత్తైన మేడలు ఉంటాయని కూడా రాయచ్చు. 6 హితం అంటే మంచి. మహాత్ములు అందరి హితాన్ని కోరుకుంటారు. తర్వాత 2 పర్యాయ పదాలు. పుత్రుడు, కొడుకు, సుతుడు, కుమారుడు, ఇలాంటి పదాలు వాడచ్చు. చాలా పదాలు ఉన్నాయి, కనీసం 2 రాస్తే చాలు. వస్త్రం, బట్ట, అంబరం, వలువ అనే పదం కూడా వాడవచ్చు. జననికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. తల్లి, అమ్మ, మాత ప్రధానంగా వాడవచ్చు. చక్షు, నయనం, నేత్రం, కన్ను అనే పదం కూడా చక్షుకు వాడవచ్చును. వాహిని, అగ్ని, నిప్పు, జ్వలనుడ అని కూడా వాడవచ్చు. తర్వాత నానార్థాలు. గురువు, ఆచార్యుడు, బృహస్పతి. అర్థం, ధనం, పదానికి సరిపోయేటువంటి అర్థం. ఫలం, పండు, ప్రయోజనం. బుధులు, విద్వాంసులు, ఒక గ్రహం పేరు. వంశం, కులము, పిల్లల గ్రోవి, వెదురు అనే పదం కూడా వాడతాం. వ్యుత్పత్తి అర్థాలు. ధర్మం, జనుల చేత పూనపడున్నది, పుణ్యం. బుధులు, అన్నీ ఎరిగిన వారు, విద్వాంసులు. జనని, కొడుకులను గనున్నది, తల్లి. ఇక్కడ జన్మను వసగున్నది అని కూడా వాడవచ్చునేమో, కొంచెం పరిశీలించండి. కౌశికుడు, ఇది కుసుని కుమారుడు అని నేను భావిస్తున్నాను. దీని గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా ఇప్పుడు సుమిత్ర కుమారుడు సౌమిత్రి, ఇట్లా ఈ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో కుసుని కుమారుడే ఉంటుందని కౌశికుడికి ఉత్పత్తి అర్థం నేను భావిస్తున్నాను. ఇంకా ఏదైనా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో ఈ కౌశికుడు అనే ఉత్పత్తి అర్థం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వసుధ, రత్నాధికాలను ధరించినది, భూమి. ప్రకృతి వికృతులు. యజ్ఞం, జన్నం, కార్యం, కర్జం, దృఢం, దిటువు, పుత్రుడు, బొట్టె. విజ్ఞానం, విజ్ఞానం, హృదయం, యద. ఇది ప్రత్యక్ష దైవాల్లోని పదజాలం. తర్వాత ఇంకొక అంశంగా వ్యాకరణ అంశాలు తర్వాత ఇంకొక రోజు చర్చించుకుందాం. ధన్యవాదాలు. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి
నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ ఇట్లు మీ భాస్కర్.